ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్ గారికి ఇచ్చారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన ఏదైనా ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతేనో, లేకపోతే వైఫల్యాలు ఉంటేనో అసెంబ్లీ సాక్షిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి అసెంబ్లీలో ఆయన మాట్లాడతారు అనుకున్నా కానీ ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడు కూడా ఆయన హాజరు కాలేదు. బట్ రేపటి నుంచి వస్తారు అనే ఒక చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ స్థాయిల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అనేది, ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన టైంలో ఆయన స్థాయికి తగ్గ నాయకులు లేరు కాబట్టి అసెంబ్లీకి వస్తలేరు అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే పోయిన బడ్జెట్ సెషన్లో వచ్చారు కదండి, ఒక రోజు వచ్చి పోయారు. వచ్చారు కదా, రేపు కూడా వస్తారు. అట్లనే ఒక రోజు వచ్చి పోతారా? ఎందుకంటే గవర్నర్ గారికి రాజ్యాంగబద్ధంగా సెషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిపక్ష నేత ఉండాల్సిన అవసరం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు, హాజరు చేస్తారు, పోతారు. అంతేగాని ప్రజా సమస్యల గురించి మాట్లాడదామని, ప్రజా సమస్యలు మాట్లాడడానికి మా మంత్రులు ఉన్నారు కదండి, తానే అధికారంలోనే ఉన్నారు, మా మాజీ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఒకటమ్మా, కేసీఆర్ గారు రాకపోవడానికి ప్రజలకు సుస్పష్టంగా ఉన్నది, అన్ని పార్టీల అధినాయకత్వాలు కూడా సుస్పష్టంగా ఉన్నది. అట్లా 119 అసెంబ్లీలకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకు కూడా సుస్పష్టత ఏముందంటే, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా 10 సంవత్సరాలు దూషించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఎదురు బరుదు కూర్చుంటే అప్పుడంటే సరే భయ్ ఏదో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన బహిర్గతంగా బయట ఉండి తిట్టిండు. కానీ ఒక హాల్లో కూర్చోవడం వల్ల ఏమైందంటే అది మళ్ళీ ఈగో పెడచూపి లేనిపోని వ్యవస్థకు దారితీస్తుందనే ఉద్దేశమే తప్పిస్తే ఏదో ప్రజల గురించి మాట్లాడొద్దని కాదు. అది అందరికి తెలుసు కాబట్టి అందరు సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎవరికోసమైనా తప్పే. రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని మాటలు మాట్లాడేది మీకు తెలుసు కదండి, మీ టీవీలలోనే మీరు రిలీజ్ చేసి ప్రజలకు చూపెట్టారు కదా మీ మాధ్యమం ద్వారా. కాబట్టి అందుకోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని నాళ్ళు ఆయన అసెంబ్లీకి రారు, వస్తే గవర్నర్ కోసం వస్తారు, వెళ్ళిపోతారు. గవర్నర్ వస్తారు, వెళ్ళిపోతారు. మా కేసీఆర్ గారు వస్తారు, వెళ్ళిపోతారు. విజయ్ గారు, ఇక్కడ గవర్నర్ కోసమో రేవంత్ కోసమో కాదు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాల్సింది, ప్రజల గురించి మాట్లాడటానికి, ప్రజా సమస్యల మీద చర్చించడానికి రావాలి కదా. అవును. అయితే ఒకవేళ కేసీఆర్ గారు అనే ఒక వ్యక్తే లేకపోతే, ఒక వ్యక్తి శక్తిగా మారకపోతే, ఆ శక్తి పార్టీగా మారకపోతే, పార్టీ ఒక నాయకులుగా తయారు చేసేటటువంటి ఒక యూనివర్సిటీగా మారకపోతే ఇంత గొప్ప నాయకులు తెలంగాణలో పుట్టకుండ్రి. ఎందుకంటే ఆయన ఒక నాయకత్వాన్ని తయారు చేసినటువంటి విశ్వవిద్యాలయం టీఆర్ఎస్ పార్టీ అంటే పిల్లలాట కాదు. ఎందుకనంటే ఈరోజు ఏ నాయకునికి వదిలేసినా కూడా ఖచ్చితంగా ఒక్కడికి గెలిచి వస్తాడు ఈ కాంగ్రెస్ తోటి. ఒక్క నాయకుడు, ఒక ఎమ్మెల్యే, మా ఒక కార్యకర్త, మా ఒక నాయకులు గెలిచి వస్తారు ఏంది కాంగ్రెస్ తోటి. ఎందుకంటే ఈ 75 ఏళ్ళ పరిపాలన కంటే ముందు, స్వాతంత్రం రాకముందు చరిత్ర ఏంది కాంగ్రెస్ది, ఏ విధంగా భారతదేశాన్ని క్యాప్చర్ చేసింది, ఏ విధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు, ఇంత అస్తవ్యస్త వ్యవస్థ భారతదేశంలో ఎందుకు, 2000 పైచిలుకు పార్టీలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎందుకు ఏర్పాటైనాయి, ఒకవేళ ఇది సుఖమైన పార్టీ అయితే కాంగ్రెస్ ఒంటరిపోరు ఈ రోజు వరకు కూడా ఏలాల్సిందే ఖచ్చితంగా, ఎందుకు స్వాతంత్రం తెచ్చింది అని చెప్పుకుంటుంది కాబట్టి. అట్లా ఇన్ని పార్టీలకు ఎందుకు ఏర్పడ్డాయి అంటే కాంగ్రెస్ చేసినటువంటి ప్రజాదోపిడి, ధనదోపిడి, ప్రజల ధనమాన ప్రాణాలను అప్పటి మహమ్మదీయులు తర్వాత బ్రిటిషర్లు దోయనంత దోపిడీ ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టే ఇన్ని పార్టీలు పుట్టుకొని వచ్చినాయి, అందులో మా పార్టీ కూడా ఒకటి. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కోసం తెలియదా, 1940 నుండి పంచాయతీ ఉంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు మరి తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఏర్పాటై 16 మంది ఎంపీలకు గాను 11 మంది ఎంపీలను పంపినాడే తెలంగాణ వచ్చింది. మరి ఆనాడు ఎందుకు ఇందిరమ్మ గారు ఇవ్వలేదు, ఎందుకు ఇందిరమ్మ గారు ఇవ్వలేదు అంటే ఈ ప్రశ్నకు జవాబు కాంగ్రెస్ ఇప్పటి వరకు జవాబు చెప్పలేదు. రెండవది ఏంటి అని అంటే, రెండవ దశ మలిదశ ఉద్యమాన్ని ఒకవేళ కేసీఆర్ గారు అటువంటి ఒక గట్టి నాయకుడు లేకపోతే ఏ నాయకుడు టేకప్ చేయలేదు అన్నప్పుడు ఆయన కాంగ్రెస్ తోటి ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అనేదే ఇక్కడ అత్యంత సమస్య అండి. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న సమస్య ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే వరకు ఇచ్చే వరకు
నేను విలీనం చేస్తా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో, మీరైతే ఇవ్వండి అని చెప్పేసి కారకండిగా చెప్పినటువంటి కేసీఆర్ గారు మా కాంగ్రెస్ మోసపూరిత మాటలు మా కాంగ్రెస్ కు విజయఆర్ గారు ఒప్పుకుంటుండ్రు. అంటే ఎందుకు మోసం తెలంగాణ చేశారు? ఇచ్చే వరకు నేను మీతో కలిసి ఉంటా, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఉంటా అంటే ఎందుకు మోసపూరితమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. మోసం చేసిండ్రు అనేది కాంగ్రెస్ తోటి పంచాయతీ ఉంది. అయితే దానికి సూటి జవాబు ఏంది అని అంటామా, తెలంగాణలో తెలంగాణ బిడ్డలుగా స్వతంత్రంగా నాయకత్వం లేదు. ఒకవేళ కేసీఆర్ ఒకవేళ ఆ తప్పే చేసి ఉంటే ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎంపీలు ఎవరు కూడా పుట్టి రాకుండా, అంటే సొంతంగా తెలంగాణ బిడ్డలుగా ఒక ఆత్మగౌరవంతో ఒక జెండా పట్టుకొని, తెలంగాణ జెండా పట్టుకొని, తెలంగాణ పార్టీ అంటే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఏర్పాటైనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంతమంది పుట్టేవాళ్ళు కాదమ్మా ఒకవేళ కాంగ్రెస్లో విలీనం చేస్తే. కాబట్టి ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేస్తారు, అక్కడ భారతీయ జనతా పార్టీతో కూడా చేస్తారు, అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కూడా చేస్తారు. ఒకవేళ కేసీఆర్ గారు ఆ తప్పిదమే చేస్తే వాళ్ళ కోసం తప్పిదమేమో, కానీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం మాత్రం ఆయన చేసింది చాలా గొప్ప పని అని చెప్పే 2 దఫాలుగా ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. పరిపాలన బ్రహ్మాండంగా చేయడం జరిగిందా. అయితే పోకపోవడానికి రెండో కారణం ఏంటి అని అంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా సృష్టించి కాంగ్రెస్ పార్టీ కాదు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి టీము ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి అబద్ధాలు చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఈరోజు మరి ఇంత గొప్ప అభివృద్ధి చెందినటువంటి తెలంగాణను అభివృద్ధే చెందలేదని చెప్పేసి ప్రజలు నమ్మబలికి మొత్తం ధనదోపిడికి పాల్పడ్డది కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం అని చెప్పి మొత్తం ప్రోపగండ చేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నారు. బాగుంది. మరి ఈరోజు 15 నెలల్లో అర్థమవుతా ఉంది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అని. ఈ 15 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, గుల్లా ఉన్నది మళ్ళా కూడా 1,50,000 కోట్ల అప్పు మళ్ళీ చేసి పెట్టిండు అనేది ఈ రోజు బహిర్గతం అవుతా ఉన్నది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అందుకోసము మా నాయకులు కేసీఆర్ గారు గొప్ప మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి ఆయనతోటి వైరుధ్యం నాకెందుకు, నా ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఆయన వయసు వీళ్ళ వయసు సేమ్ ఒకేలాగా ఉంటుంది. నేను 70 ఏళ్ళకి వచ్చిన నాకు అంటే నా వయసుకు సరిదూగే, నా మేధస్సు సరిదూగే నాయకులు ఆడ లేరు కాబట్టి ఆడ పోయి నేను ఉత్తా జగడం నేనేం ఆడాలి, అవునా? వాళ్ళు కొట్లాడుకుంటారు. 54 ఏళ్ళు ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి 55 ఏళ్ళు. కాబట్టి ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారాడు ఎమ్మెల్యేలు, వాళ్ళు జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు కదా. సింహం సింగిల్గానే వస్తుంది, అదేం పెద్ద పంచాయతీ ఏం లేదు. కాకపోతే ఏంటి అని అంటే ఈడ వీళ్ళు చేసిన పనిని చేసిండ్రు అని చెప్పకుండా అబద్ధాలు చెప్పడము, మోసపూరితమైన మాటలు చెప్పడం కాంగ్రెస్ వాళ్ళ మీద మనస్తాపంతో కేసీఆర్ గారు అసెంబ్లీలకు రావట్లేదే కానీ ఆయన వ్యక్తిగతంగా తిట్టుడు రేవంత్ రెడ్డి గారు చేయడం వల్లనే రావట్లేదు కానీ వేరేది మాత్రం కాదు అనేది ప్రజలకు ఆయన ఎప్పుడో చెప్పాడు, నాయకులందరూ కూడా చెప్పాడు, ఇది స్పష్టత ఇచ్చాడు. నేను లేకపోతే, నా పార్టీ లేకపోతే తెలంగాణ జెండా ఎక్కడిది, నాయకత్వం ఎక్కడిది? 10 ఏళ్లలో ఈరోజు 10 ఏళ్ళు ఎక్కడ, 2001 నుండి పట్టుకుంటే ఇప్పటిదాకా ఎంపీలు టీఆర్ఎస్, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్, మంత్రులు టీఆర్ఎస్. కాబట్టి ఒక పోరాటాన్ని ఉద్యమాన్ని పోరాటంగా, అభివృద్ధి కూడా పోరాటంగా తీసుకున్నటువంటి కేసీఆర్ గారు ఒక తెలంగాణ ప్రజలకు చాలా సుస్పష్టంగా నేను తెలంగాణ కోసమే పుట్టినా, తెలంగాణ కోసమే చేస్తా అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకు ఈ 15 నెలల్లో మీరు చూడండి కాంగ్రెస్ పరిపాలన బుట్టదాఖలు చేసిన వాళ్ళు ఈరోజు మరి ప్రజలు తిరగబడతా ఉన్నారు గ్రామాలలో. అలాగేది మన గ్రామ సభలలో ఈరోజు తిరస్కరించిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సర్వేలలో ఏ పరిపాలన చూడండి, ఎంత వ్యంగ్యత. కేసీఆర్ పరిపాలన కానీ పెట్టొచ్చు కదా, అట్లా ఫామ్ హౌస్ పరిపాలన కావాలని అంటే, ఫామ్ హౌస్ అంటే ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే మా వ్యవసాయం చేసుకునే గుడిసె వేసుకునేటటువంటి పొలం రా బాబు అని ఈరోజు అర్థమైంది ప్రజలకు. అంటే ఆయన అంత అవమానం చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మాకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలని ఓట్లేసిరండి. ఇంతకంటే ఏం కావాలి మాకు గొప్పతనం? పంటకి ఎకరాకి ₹1,00,00,000 వస్తున్న విషయం కూడా అర్థం కావాలి కదా అమ్మా. ఏది క్యాప్సికమ్ పంటకి ఎకరాకి ₹1,00,00,000 వస్తుందన్న విషయం కూడా అర్థం కావాలి కదా అమ్మా. ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే అది నిజంగా కూడా ఒక రీసెర్చ్ సెంటర్, అది
ఒక రైతు ఏ పంట పెడితే ఎంత ఆమ్దాని వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది జయారే సొంతంగా భయ్, మరి వింటున్నారని సొంతంగా. చెప్పి లేదండి, ఉన్నదంతా అవ్వండి, నువ్వు ఇది ఇట్లా వాస్తవం. చెప్తే చెప్పు. ఏ ఇది రైతు? వాస్తవం అండి. మరి too much అదొక ఇది. పరిశోధనాలయం అండి. కేసీఆర్ గారి పరిశోధన ఫామ్ హౌస్ లేదు, అంటే రాజకీయంగా, తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ప్రజలు ఏ విధంగా మరి ముందడుగు వేయాలి, అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పరిశోధనాలయం అది. ఆ చక్కగా పంటలు ఎట్లా పండియాలి, నీళ్ళు ఎంత అవసరమైతే, ఒక ఎకరానికి నీళ్ళు ఎంత అవసరమైతే, ఎంత పంట వేయాలి, ఎంత ఎరువులు వేయాలి, ఇవన్నీ కూడా ఆయన చక్కగా రైతులకు పుస్తక రూపంలో ఈ విధంగా మనం బ్రతకాలని చెప్తాడు. మరి అంటే రైతుల పక్షాన రైతే రాజుగా కాన్సెప్ట్ తోటి పోయినటువంటి అతను బంగారు తెలంగాణ కాన్సెప్ట్ చేసినాడు కదా, అతన్ని ప్రజలు పోగొట్టుకున్నందుకు ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇంతకంటే గొప్పతనం ఇంకా కావాలి. మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన కావాలని చెప్పి ఈరోజు గ్రామాన డప్పులు కొట్టుకొని తిరుగుతా ఉన్నారండి, ముక్కు చెంపలు వేసుకుంటున్నారండి. మా కేసీఆర్ గారి పరిపాలన, మేము అనవసరంగా పెద్ద మనిషిని, తెలంగాణ తెచ్చిన మనిషిని, అభివృద్ధి చేసిన మనిషిని దూరం పెట్టుకున్నాము. ఈ దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి చిన్న పోరగాన్ని మేము ఆగం చేసినాం, తెలంగాణ ఆగం చేసినామని చెప్పి తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే కేసీఆర్ లేడాడా, విదేశానికి తప్ప కేసీఆర్ ఆయన మౌనంగా ఉన్నా, ఆయన మౌనంగా ఉన్నా దానికి ఒక అర్థం ఉంటది. పోరాడిన దాంట్లో కాంగ్రెస్ ఎంపీలు నోరెత్తినా దానికి అర్థం ఉంటది. పార్లమెంట్ లో ఉన్నా కూడా అర్థం ఉండదు, పార్లమెంట్ లో లేకపోతే కూడా అర్థం ఉంటది. మరి ఆయన తెలంగాణ రావాలంటే పార్లమెంట్ లో ఉండదు అనుకుంటే కాబట్టి రాలేదు, అంటే ఆయన అందుకే రాలేదు. మరి వచ్చింది కదా, అంటే ఎప్పుడు కూడా ప్రెషర్ గ్రూప్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది పార్టీ. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ మీద ప్రెషర్ వేయడానికి ఆయన రాలేదు, అది వాస్తవం, అందరికీ తెలుసు ఎందుకు రాలేదు అనేది. ఇక దాన్ని పట్టుకొని మీరు మాట్లాడితే ఏమొస్తుంది? తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ లో ఉండరు, ప్రజా సమస్యల కోసం ఇక్కడ అసెంబ్లీలోనూ ఉండరు. ఆయన పులి వన్ మెన్ ఆర్మీ అన్ని రకాల తీసుకురాకండి, అదే కదా, తుపాకి పట్టుకుని రాజ్యం వెళ్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారిని 4 ఆస్పెక్ట్లలో చూడాలమ్మా. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూడండి, ఉద్యమకారుడుగా చూడండి, పరిపాలకుడుగా చూడండి, తర్వాత ఒక కామన్ మ్యాన్ గా చూడండి, మీకు అర్థమవుతాడు కేసీఆర్ అంటే ఏంది. అలాగే మరి కేసీఆర్ కుటుంబం అన్నారు, ఆయన కుటుంబానికి ఒక తండ్రిగా కూడా చూడండి, మీకు అర్థమైపోతాడు. ఈరోజు ఆయన మీద ఎన్ని అభాండాలు అంటే, ఒక 5 సీట్లు వదిలిపెట్టండి, ఒక రాజ్యసభ సీటు, ఒక ఎమ్మెల్సీ సీటు, 3 ఎమ్మెల్యే సీట్లు వదిలిపెట్టండి. ఇవి వదిలిపెడితే తక్కింది పంచింది ఎవరికండి? ఇదే బహుజనులకు పంచండి కదండి, మొత్తం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకే పంచండి కదండి, ఓసీలకే పంచండి కదండి. ఇంట్లో ఏం పెట్టుకోలేదు కదా సీట్లను. వీళ్ళు విచిత్రమైన పరిస్థితి. కుటుంబ పాలన అంటే ఈరోజు మరి 3 ఎంపీలు ఎవరి కుటుంబంలో ఉన్నాయి? 3 ఎంపీలు ఎవరి కుటుంబం? అది కుటుంబ పరిపాలన అనొద్దా మరి కాంగ్రెస్ పార్టీది? అట్లా కాదు కదా. మరి ఎన్నాళ్ళ నుండి మొత్తం అధ్యక్ష పదవి ఒకటి ఇచ్చేసి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోరు. అధిష్టానం అంటే ఏంది? రాహుల్ గాంధీ గారే. ఈరోజు మీరు చూడండి ఖర్గేది ఏం నడుస్తుంది. ఇవన్నీ విచిత్రం. ఇవన్నీ అంటే హాస్యాస్పదమైన ముచ్చట్లు వీళ్ళు మాట్లాడి అంటే మమ్మల్ని తిట్టి మాతో తిట్లు వాడే అలవాటు ఉంది. ఏం చేస్తాం మేము? సాయి గారు, ఇక్కడ సరే కేంద్రానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరే కిషన్ రెడ్డి గారే అడ్డుకుంటున్నారు, సైందౌడి ఇవన్నీ కూడా గతంలో మాట్లాడారు. అండ్ నిన్న కూడా ఏదైతే అక్కడ నుంచి రావాల్సిన 2018